వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము తిన్న తర్వాత కూడా కడుపులో హాయిగా ఉండేలా, సింపుల్గా రెడీ అయ్యేలా వంకాయ పెరుగు కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో చూద్దాం రండి. ముందుగా వంకాయ ముక్కలను కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో ఉంచుకున్న తర్వాత ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇగురు కూరలకు ఆయిల్ కొంచెం తక్కువగానే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం శనగపప్పు, తర్వాత కొద్దిగా ఆవాలు, కావాలంటే మినపప్పు అయినా సరే వేసుకోండి. ఒక ఎండుమిర్చి, తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని పోపంతా ఫ్రై అయిన తర్వాత ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఉల్లిపాయ లైట్గా ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని ఏమీ లేదు. అలా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసేసుకోవాలి. ముందుగానే వంకాయలను శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోండి. ఇలా సన్న వంకాయలతో అయితేనే ఈ వంకాయ పెరుగు కర్రీ టేస్టీగా ఉంటుందండి. ఇలా వంకాయ ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ వంకాయ ముక్కలను సిమ్లో ఉడికించేసుకోవాలి. ఇలా వంకాయ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత ఇక్కడ మనం కారాన్ని యాడ్ చేద్దాము. ఈ ఇగురు కర్రీలకు సంబార కారం అయితేనే టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడ మనం లాస్ట్లో పెరుగు వేస్తున్నాం కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. చూసుకొని ఈ ఉప్పు కారాన్ని అన్ని కూరల కన్నా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఏ ఇగురు కూర అయినా సరే మాడకుండా ఉడకాలి అంటే ఇక్కడ నేను 2 వెరైటీలు చెప్తున్నానండి. ముందుగా అయితే మనము ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నాం కదా, దానికి సరిపడే ఒక పెద్ద ప్లేట్లో కొంచెం వాటర్ పోసుకొని ఆవిరికైనా ఉడికించుకోవచ్చు. లేకుంటే ఈ ముక్కలు ఉడికేంత వరకు కొంచెం వాటర్ పోసుకొని మాత్రం ఇలాగైనా సరే ఉడికించుకోవచ్చు. ఆవిరితో ఉడికిన ముక్కలు ఒక టేస్ట్తో ఉంటాయి, వాటర్తో ఉడికిన ఇంకొక టేస్ట్తో ఉంటాయండి. మీకు ఏ వెరైటీ నచ్చితే అలా ట్రై చేయండి. ఇలా వంకాయ ముక్కలు ఉడకటానికి మనకు ఎక్కువ టైం ఏం పట్టదండి. ఇలా వంకాయ ముక్కలు కంప్లీట్గా ఉడికిన తర్వాత మాత్రమే ఇక్కడ మనం పెరుగుని యాడ్ చేయాలి. ఇక్కడ 2 స్పూన్స్ వరకు పెరుగును వేసిన తర్వాత ఎక్కువ టైమే మనము ఉడికించాల్సిన పని లేదు. 1 నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం వేసే పెరుగు కూడా లైట్ పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. మరి ఎక్కువ పులుపొద్దు, లైట్ పుల్లగా ఉంటే బాగుంటుంది. ఇలా పెరుగును కూడా వేసి ఈ వంకాయ ముక్కలకు ఆ పెరుగు పట్టేలాగా మగ్గించుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పెరుగు కూర రెడీ అండి. ఈ ఒక్క కూర ఉంటే ఇక మనకు పెరుగన్నంతో కూడా పని లేదు, హ్యాపీగా తినేసేయచ్చు.